మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీ నగర్ జోన్లోని సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో ఎన్నో అక్రమ కట్టడాలు దర్జాగా సాగిపోతున్నాయి. అయినా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తనకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు కమిషనర్ ఆఫీస్ ఎదురుగానే ఒక అక్రమ కట్టడం నిర్మాణం జరుగుతుంది. మున్సిపల్ ఆఫీస్కి వచ్చే దారిలో ఒక మాజీ కార్పొరేటర్ బంధువు అక్రమ కట్టడం నిర్మిస్తున్నాడు. ఇదే విషయాన్ని డిప్యూటీ కమిషనర్కి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఒక సామాజిక కార్యకర్తకి చేదు అనుభవం ఎదురైంది. ఎలాంటి పర్మిషన్ లేకుండా సెల్లార్లు తవ్వి నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు. సెట్ బాక్స్ లేకుండా నిర్మిస్తున్న వివిధ కట్టడాలపై లంకా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హైకోర్టు నుంచి కూడా ఒక అక్రమ కట్టడాన్ని సీజ్ చేయమని ఆదేశాలు పంపి 20 రోజులు అవుతున్నా ఇంతవరకు ఆ అక్రమ కట్టడంపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇదే విషయంపై డిప్యూటీ కమిషనర్ని కలిసి ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడని, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఫిర్యాదుదారు వాపోతున్నారు. కడుతున్నాం, మంచి చేస్తున్నాం. 2 రోజులు లేట్ అయితే మనకు ఇది వేస్తున్నాడు, ఎలక్ట్రికల్ ట్యాక్స్లు వేస్తున్నారు, మున్సిపల్ ట్యాక్స్లు వేస్తున్నారు. అన్నీ కట్టుకుంటా వాళ్ళు డీసీలు అంటారు, డీపీలు అంటారు, ఇది అంటారు, అది అంటారు. ఇంతమందితో తిరిగితే హైకోర్టు దగ్గరికి వెళ్ళి మా సొంత డబ్బులతో మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని వేసుకొని వాళ్ళని అటు ఇటు చేసుకొని వస్తే ఇది లేదు. వేరే వాళ్ళు అదే మనం కట్టుకుంటుంటే చిన్న ఇది చేస్తే వచ్చి అడగా నిలబడిపోతారు. ఏది వీళ్ళ ప్రతాపం ఏంది? రోడ్డు మీద ఇది ఎటువంటి చర్య లేకపోగా మనం 2-3 సార్లు మనం 10 సార్లు పోయినా కానీ కూర్చుండబెట్టి పిలిపించి మళ్ళీ ఎదురు ఎక్కువ మాట్లాడితే నిన్ను లోపలేస్తా. మరి ఆంతర్యమేమో మాకు అర్థమవుతలేదు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, మరి ఏమి లాభాపేక్ష ఉన్నారో మాకేమో అర్థం కాదు. ఏమైనా మాట్లాడితే ఆయన గవర్నమెంట్ ఆఫీసరు, ఆయన మాకు పెద్దలతో ఫోన్ చేయించిండు, కొంచెం నువ్వు తగ్గాలయా అని మాట్లాడతారు. అంటే గవర్నమెంట్ ఆఫీసర్లకే రూళ్ళు ఉండవు, ప్రైవేటు మానవులకు మొత్తం రూల్స్ ఉంటాయండి. గవర్నమెంట్ వాళ్ళకి శాలరీలు ఇచ్చేది ఎవరండి? మేము ట్యాక్సులు కట్టే పైసలతోటే వాళ్ళకి ఇస్తారు. అంటే మనం కట్టిన పైసలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ట్యాక్సులు కట్టి జీతాలు ఇప్పియాలా, ప్లస్ వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే చూసుకుంటూ కూర్చోాలా. అంటే మనది ఏం లేదన్నట్టు, అంటే చేసే గవర్నమెంట్ పని చేయాలి. లేకపోతే కాపీ ఎక్లోజ్ చేసి మీరేం చేసి నోటీస్ ఇచ్చిరా? నోటీస్ ఏ డేట్ నాడు ఇచ్చారు? నేను డేట్ నాడు ఇచ్చారు, ఇల్లీగల్ ఫోటో పెట్టారు అని చేసారు. ఢిల్లీ రోజుతో సీజ్ కాలేదు. మండే రోజు కాదండి, 16 తారీఖు మళ్ళీ 6వ తారీఖు వస్తుంది. మండే అంటే 6వ తారీఖు, 10 రోజులు 20 రోజులు పెండింగ్. మరి సీజ్ చేస్తున్నట్టు ఆ రోజు ఎందుకు ఇచ్చిన నోటీస్? మండే రోజు అయితే కంపల్సరీ మండే రోజు సీజ్ అవుతుంది. అట్లా ఉమాశంకర్ వచ్చి చేయమని ఇచ్చారు, ఫర్దర్ వర్క్ చేయొద్దని చెప్పేసి లీగల్ పంపుతున్నారు. పంపించారు. మీరు ఎప్పుడు ఇచ్చింది? నవంబర్కి ఇచ్చింది. నవంబర్లో ఇస్తే నవంబర్ నుంచి ఈ రోజు వరకు వర్క్ అయితేనే ఉంది. మరి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇవన్నీ లీగల్ అన్ని ప్రెసిడెంట్ అంటే అయితే మండే రోజు కమిషనర్కి జోనల్ కమిషనర్ డైరెక్ట్గా ఆర్డర్ ఉంది కదా, ఆర్డర్ అయితే మీరు ఏంటున్నారు ఆల్రెడీ ఇచ్చిన దాని ప్రకారం వర్క్ ఎట్లా చేస్తున్నారు? డీసీ గారు అడుగుతారు, ఏమని అడుగుతుంది? అడిగితే ఏమంటారు బాధితుడు? నేను అడిగితే డీసీ అవునండి చిన్న వాళ్ళు ఎవరున్నారు అంటారు. డీసీ ఎంత తింటున్నాడు అని అడుగుతాను. ప్రతిరోజు తినోడు అంటే లంకలక్ష్మి తినడని చెప్పి ఆయన ముందు అడుగును. నేను ఏ రోజు ఏడున్నా నా ప్రాపర్టీ నా బిజినెస్ నేను తప్ప ఈ పిచ్చమల్ల దాంట్లో రా. నా దగ్గర రెప్యుటేషన్ వస్తేనే నేను వస్తా, వాళ్ళు చెప్తేనే చేస్తాను. ఇష్యూ టు ఇష్యూ పోతున్నాను. నేను ఈ డార్లింగ్ మీద ఎక్కువ లవ్ అనిపిస్తుంది అందుకు. ఓకేనా? అచ్చా ఎదుర్కొన్నది ఏమైంది? ఇది నోటీస్ ఈ బిల్డింగ్ అదే డాక్టర్ సాబ్ సాయిబాబా మీరు పోయి సీజ్ చేసి వచ్చారు కదా ఏ రామా ఈ ఎదురుకుండా సీజ్ చేసి వచ్చారు మేడం అర్చన మేడం. మీరు పోయి మండల గ్రౌండ్ దీని మీద అంటే ఇది జోన్ హాస్పిటల్గా డీసీ గారు దీని మీద ఏం చేయాలి? ఆల్రెడీ సీజ్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది.
మార్గదర్శి కాలనీలో తన ఇంటి పక్కన నిర్మిస్తున్న ఒక అక్రమ కట్టడం గురించి వినోద్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి అక్రమ కట్టడంపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు అందాయి. అయినా కూడా ఆ కట్టడంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కుమార్ సామాజిక కార్యకర్త లంకా లక్ష్మీనారాయణతో కలిసి డిప్యూటీ కమిషనర్ని కలిశారు. నువ్వు ఇలా కేసులు పెడితే నీ ఇంటిని కూడా కూల్చివేస్తా అని మరొకసారి ప్రశ్నిస్తే మీపై కేసులు పెడతా అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వారు వాపోయారు. సర్కిల్ 12 ఒకప్పుడు 5 అని ఉండేది. అటు దాన్ని ఈ అవినీతి అక్రమాల గురించి ఓపెన్గా చెప్తున్నా. హైకోర్టు ఆదేశాలు వచ్చేసి అక్రమ నిర్మాణాలపై ఎవరికైనా ఫిర్యాదు చేయొచ్చు. రోడ్డు మీద పోయే వ్యక్తి కూడా సమస్య ఉందంటే దాని మీద ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను తుంగలో దొక్కపోగా జిహెచ్ఎంసీకి హైకోర్టు సంచలన ఆదేశాలు. అంటే ఇట్లా అధికారులు ఇచ్చినా కూడా హైకోర్టు న్యాయస్థానం కంటే మన జడ్సీ గారు చాలా ఫుల్ ఫ్లెడ్జ్లా ఆయన కూర్చునిపెట్టి మాట్లాడేసేసి నైబర్ ఇద్దరిని పెట్టి నీకు స్థానికంగా కాదు నీది ఇదిగా అని చెప్పి కొంత పత్రికా విలేకరులు స్థానికంగా ఈ సమస్యలపై ఫిర్యాదు చేసి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చినా కూడా దాన్ని మీరెవరు ఇవ్వడానికి అని పత్రికా విలేకరులను అడగడం కూడా జరిగిన సంఘటనలు చెప్తున్నా. ఆ విధంగానే అడిగే హక్కు పత్రికలకు పబ్లిక్ తెలవాలంటే ఏదైనా సమస్య పత్రికల త్రూనే తెలుస్తాయి. ఎలక్ట్రానిక్స్ మీడియా పత్రికలతో వాళ్ళ నోరు మోయించడానికి అధికారులు స్పందించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నా. దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో వార్తా పేపర్లో డైరెక్ట్గా పడింది. ఈ ఐత్నార్ సర్కిల్ ఏదైతుందో ఆ సర్కిల్కి సంబంధించిన అసెస్మెంట్ ఉందో ఆ అసెస్మెంట్ చేసి సరూనార్ సర్కిల్ ఆఫీస్లో అక్కడ మేము చేయము, కోర్టు కేసు నడుస్తుంది. ఆ కోర్టు కేసు నడుస్తున్న దానిపై మేము చేయమని చెప్పి సర్కిల్ 3 ఒకప్పుడు ఇప్పుడు 14 అయింది. ఈ సర్కిల్ 5 కాస్త 12 అయింది. దీన్ని కూడా సీజ్ చేయడం ఇమ్మీడియట్ చేయొద్దు అంటే సర్కిల్ 5 అంటే 12 వాళ్ళు భువనగిరి శ్రీనివాస్ గారు దీన్ని ఓకే చేసి అయ్యో మాకు తెలియదు ఈ విషయం, అది కోర్టు కేసులో మేము క్యాన్సిల్ చేస్తున్నాం అంటే అవినీతికి అడ్డా అనేది ఎలా తయారైందని చెప్తున్నా. దాంట్లో భాగంగానే ఈ హైకోర్టు ఆదేశాలను కూడా తుంగలో దొక్కి ఏమంటున్నాడంటే హైకోర్టు ఆదేశాలను కూడా మాకు తెలియదు, మేము మాట్లాడతాం. హైకోర్టులో కూడా వచ్చింది ఏంటంటే మీకు ఓపెన్గా పెడతా, దీన్ని కూడా పీడిఎఫ్ చేసి ఇస్తాం మీకు. చూడండి హైకోర్టు ఆదేశాలు కూడా అంటే హైకోర్టును కూడా లెక్క చేయకపోవడం అనేది ఈయన అహంకారానికి నిదర్శనం అని చెప్పి ఓపెన్గా చెప్తున్నాను. ముఖ్యంగా వాటర్ బాటిల్ అనేది ఈ సెల్లార్ని ర్యాంప్ మూసి సెల్లార్ కింద లేదని చూపిస్తుండో ఆ ఫొటోస్ కూడా మీకు నేను పెడతా. ఇది చెప్తున్నా అంటే దీని మీద 1, 2, 3, 4, 5 ఫ్లోర్లు అంటే సిల్+2 2 పర్మిషన్లు తీసుకొని 2 పర్మిషన్లు సిల్+2 అంటే 2 ఫ్లోర్లకు తీసుకొని ఈ సెల్లార్ అక్రమం. జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేస్తేనేమో అధికారులు పట్టించుకోరు, నోటీసులు ఇస్తున్నారు, ఒక్కుంటున్నారు కంటి తోడుగా పైసలు దండుకుంటున్నారు. ఎందుకు పట్టించుకోరు? ఎందుకు పట్టించుకుంటారు? ఫిర్యాదు చేసేయంగానే వాళ్ళకి సంతోషం, పండగ పైసలు వచ్చినట్టు ఇవ్వగానే వీళ్ళకి నోటీస్ ఇస్తారు, వాళ్ళకి కట్నాలు ఇస్తున్నారు, క్లోజ్ అవుతున్నారు. ఈ రోజు చూడండి మీకు ఎన్ని ఫ్లోర్లు ఉందో చూడండి, ఇక్కడ నుంచి చూడండి సార్. ఇక సైడ్ అయితే 1, 2, 3, 4, 5 ఇది 6 సెల్లార్తో కలిసి. ఇక ఇంతకంటే సెట్ బ్యాక్ లేవు, మళ్ళీ 0 సెట్ బ్యాక్. చూడండి ఇక్కడికి ఎంత సెట్ బ్యాక్ ఉందో. ర్యాంప్ రోడ్ మీదకి రావాలన్నా, పబ్లిక్ పర్మిషన్ వచ్చిపోయి వాహనాలకు యాక్సిడెంట్లు కావాలన్నా ఇక్కడ ఒక ర్యాంప్ అక్కడ ఒక ర్యాంప్ ఇస్తే. కాబట్టి అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకొని నాణ్యమైన వర్క్ ఉండాలి. రేపు దీనికి ఫైర్ ఒకవేళ ఫైర్ అవుతుంది, ఫైర్ అయినప్పుడు ఫైర్ స్టేషన్ ఎట్టించిపోతుంది? ఓకే ఈస్ట్ నార్త్ వస్తుంది, వెస్ట్ సౌత్ ఏం చేయాలి? పక్క ఇళ్ళ అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన కార్పొరేటర్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కంప్లైంట్ ఇచ్చిన విజయ్ కుమార్ ను బెదిరింపులకు గురిచేశారు. తన్నే కంప్లైంట్ వాపస్ తీసుకోమని ఆర్కేపురం డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ భర్త వినోద్ కుమార్ ను బెదిరింపులకు గురిచేశాడు. నమస్తే అన్న చెప్పే ఏడున్నా ఈసీ మీటింగ్ ఉంటే పోయి వచ్చింటే ఇప్పుడే వచ్చింది. అంటే మన కాలేదు కదా. అవునా రాయి పక్కది ఏం చేద్దాం బా. చూడు నువ్వు నీకు ఎంత దాకా ఎట్లా కట్టిండు చూడన్నా నువ్వు. నేను చూస్తా ఏదన్నా ఉంటే చిన్న చిన్న లే కాదు అట్లా కాదు. నువ్వు బిల్డింగ్ ముంగడికి వచ్చి నా బిల్డింగ్ ఆయన బిల్డింగ్ ఎట్లా తాకింది ఒకసారి చూడు. చూసినాక నీకు చూసినాక నీకు పెద్ద మనిషిలాగా అంటే మిమ్మల్ని వేరే ఉద్దేశం కాదు, మీరు ఎట్లా మాట్లాడతారో మీరే మాట్లాడండి. నేను వస్తా. మీరు బిల్డింగ్ చూసినాక మీరు
ఎందుకు ఇది మాట్లాడడం పద్ధతి కాదని మీ మనసుకు అనిపిస్తేనే మాట్లాడండి, ఏమన్నా లేకపోతే ఉంటే లేదు. చిన్న మార్పులు చేద్దాం అంటున్నాగా. ఉమ్. చేద్దాం, నేను వస్తా. ఇంకా ఆ? చూడు, నువ్వు ఫస్ట్ నేను వచ్చి చేస్తా, జర సాల్వ్ చేయి. కాక నువ్వు వచ్చి ఫస్ట్ చూడు. అరే చూస్తా, నేను కూడా మీ 100% వాడినే, చూస్తాను. ఆ? నేను అరే కూడా నువ్వు మీ వాడినే. కావాలనే నీకు చేసిన, నేను ఇప్పుడే నేను చెప్తున్నా. అరే వినోద్ అంటే మనోడు అని చెప్పి నేను నీకు ఫోన్ నా చేసిన ప్రాణం పోయినా నీకు తెలుసు, మన పార్టీ హిందుత్వ పార్టీ, బీజేపీ పార్టీ గదే, వేరే దానికి పోయేది లేదు, ఇదేది లేదు. డెఫినెట్ గా వస్తా. నేను నువ్వు ప్రేమ్ ఇద్దరం ఒకసారి వస్తాము. నువ్వు నేను ప్రేమ్ ఒకసారి ఇద్దరం వస్తాము. వస్తారు కదా, బిల్డింగ్ ఫోటో చూడు, ఫోటో నేను తీసి ఇద్దరము ఆ పని చేస్తాం. విధంగా నేను సాయంత్రం ఎవడన్నా వస్తా. అట్లా కాదు, మీరు కార్పొరేటర్కి ఇన్ని ఏండ్లు ఉన్నారు, మీరు చాలా పెద్ద మనిషి. ఆ బిల్డింగ్ ఫోటో కాదు, వచ్చి ఫిజికల్ గా అరే చూసి ఫిజికల్ గా వస్తా, నువ్వు ఈ నేను విధ- ప్రేమ్ ఇద్దరం ఈ చూద్దాం, ముగ్గురం చూద్దాం. ఈ విధంగా ఎవడన్నా కడతాడా? అదే తప్పేమన్నా చేసి మారుద్దామే, చేద్దామా? అర్థమైందా? ఈ విధంగా ఎవడన్నా కడతాడా? చూడు, నువ్వు చూసినాకనే. నేను మారుద్దాం, మనం కలుద్దాం. నేను వస్తా. ఉం? వచ్చిన తర్వాత మళ్ళీ ప్రేమ్ కూడా ఎవరో కాదు, మా గురువు కొడుకే. అవును, మరి అందుకే ప్రేమ మా నేను ఇద్దరం వస్తాం. మా గురువు కొడుకే, ఎవరో కాదు. ప్రేమ నేను ఇద్దరం వస్తాం. రా, పర్లేదు. కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి మాత్రమే కాదు, చైతన్యపురి మాజీ కార్పొరేటర్ కూడా ఇదే తరహాలో వ్యవహరించాడు. కేసు వాపస్ తీసుకుంటావా లేదా అన్నట్లుగా మాట్లాడాడు. ఇప్పుడు వీడు ఇన్ని రోజులు అయితే కామ్గా ఉన్నాడు, మళ్ళీ 2-3 రోజులకే మళ్ళీ వర్క్ చేస్తుండే. ఈరోజు మన సైడ్ గోడ కూడా కడుతున్నట్టుంది. ఇక నువ్వు వింటట్లేవు, వాడు వింటట్లేడు. ఇక నేను అందరూ దమ్మునకు వస్తాను. మొన్న ఈయన మాట్లాడాడు లంక, చెప్పిన నేను మధ్యలో రాను బాబు, మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి అని చెప్పి. నువ్వు కొద్దిగా ఒక నాటు చేసుకుంటే అయితే నువ్వు అయితే వాడు 2 ఫీట్లు కట్ చేయలేదు, వాడు చేయలే. ఏమి అసలు ఏమి కొద్దిగా కట్ చేసినట్టుంది, అది సెకండ్ ఫ్లోర్ లో అయితే కటింగ్ చేయలేదు వాడు. గట్టిగా చేసుకో, మరి ఏం చేస్తాం. మరి ఇక మనం చెప్పి చూసినాము, పెద్ద మనుషులు మాట్లాడినాము. అది కాదు అంటే, ఇక నీకు చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మేము ఏదైనా పెద్ద మనుషులు నిర్ణయం తీసుకుంటే నువ్వు వినటట్లేవు, వాడు వినటట్లేడు. అదే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు నేను ఎవరు ఫోన్ చేసినా నేను రెస్పాన్స్ చేయలేదు, నీ ఒక్కరికి రెస్పాన్స్ ఇచ్చిన నేను. అట్లా కాదు, ఇప్పుడు కూర్చొని మళ్ళీ పిలిపిమంటే నేను పిలిపించి మాట్లాడతా. కాకపోతే సైమన్ నువ్వు వినాలి, వాడినాలి. నేనే ఆ రోజు మనం చెప్పింది, వాడు 2 ఫీట్లు కట్ చేయాలా, తర్వాత కట్టుకోవాలని చెప్పినాం. వాడు 2 ఫీట్లు కట్ చేయలే, భీమడ్డు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని నాకు మన ధీరజన్న తోటి ఫోన్ చేయించిండు. అన్న నాకు తెలియదన్నా, నేను నరసింహన్న తోటి మాట్లాడినా, దాని ప్రకారమే ఉంటాను నేను చెప్పిన. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు, అంత ఏం మాట్లాడాలి చెప్పు. మళ్ళీ మరి గోడ కట్టుకుంటున్నాడు, మరి ఏంది ఏం సంగతి? మళ్ళీ మనం కోర్టు గిట్ట మళ్ళీ ఫైల్ తీపియాలన్నా, మరి ఏంది ఏం సంగతి నాకు అర్థమవుతలేదు. నువ్వు ఒక పని 1 నెంబర్ నాకు ఒకసారి పంపి, నాకు 1 నెంబర్ లేదు నా దగ్గర. 1 నెంబర్ పెడతా. అది కమ్మినేవాడన్నా, వాని లెక్క ప్రకారం వాడు పోతాడు, నీ మాటినాడు నా మాటినాడు. నేను మన లంక మాట్లాడిండు, నా మీద సీరియస్ అయ్యాడు. నువ్వు మన దాంట్లో అంటే నేను, అరే బాబు ఇట్లా ప్రయత్నం చేస్తున్నా, మంచి ప్రయత్నము, వినోద్ మంది కాదు, మా తమ్ముడే అవుతాడు. అది అన్న, నీ గురించి నేను ఎన్ని రోజులు కూడా ఆగినా. ఇప్పుడు మళ్ళా వాడు చూడు, మనకు ఏసీలది చెప్పలేదు, ఇంకేం చెప్పలేదు, వాని లెక్కలాడు మళ్ళా పోతాడు. నేను ఒక మాట, నువ్వేమనుకోవద్దు, నువ్వు అనుకున్నట్టు చేపిద్దాము, ఆ పేపర్ రాసి అయిపోతుంది కదా. ఇప్పుడు అదేమవుతుంది అంటే, పెద్ద మనుషులు వచ్చినాక మా మాట ఏం లేదు అన్నట్టు ఒక తప్పు వస్తుంది అన్న. పేపర్ రాసిస్తే ఇంకా ఇట్లా కూడా ఉండకపోయి ఇంకా వేరే విధంగా ఉంటుండే వాడు. ఇప్పుడు పేపర్ రాయకుండా సరే, ఇప్పుడు పేపర్ రాసిస్తేనే ముచ్చట అంటే వాడు కూడా రాసియాలి కదా. వాడు ఇప్పుడు వాని లెక్కన వాడు కట్టుకుంటే కట్టుకోమని నాకేం లేదు, మీరు వచ్చింది కాబట్టి. లేకపోతే నేను నా కార్వాయి నేను చేస్తూనే ఉన్నా కదా. ఇప్పుడు నేను సైలెంట్ ఉన్నా, మళ్ళీ ఫైల్ ఓపెన్ చేపిస్తాం, అయ్యేదేముంది? అప్పుడు మళ్ళా వస్తాడు నీ దగ్గరికి. నీ ప్రాసెస్ లో నువ్వు ఉండు, నీ ప్రాసెస్ ఆపమన్నావు కదా. నేను ఆ రోజు మాట్లాడినాక నువ్వు ఆపేసి అంటే, నేను మా వకీల్కి ఇప్పటిదాకా నేను సైలెంట్ ఉండమని చెప్పిన. ఇప్పుడు తీపిస్తాను నేను మొత్తం. తీపిచ్చుడు కాదు, ఇప్పుడు 2 ఫీట్లు కాదు, యాజ్ పర్ నామ్స్ ప్రకారం బొమ్మని చెప్తా. ఇప్పుడు నువ్వు మాట్లాడు, ఆ పనిలో ఉండు. యాజ్ పర్ నామ్స్ ప్రకారం పోవాలి. అవసరం వస్తే జిహెచ్ఎంసీ ఆఫీస్ కూడా ధర్నా కూడా చేస్తాను నేను చేస్తా. వాడు వచ్చినప్పుడే నీ దగ్గరకు వస్తా, అప్పటిదాకా రాను. నేను వానికి ఫోన్ చెయ్యా, వాడు రాని, వాడు వచ్చినాక నేను అప్పుడు నీ దగ్గరకు వస్తా. సరే పర్లేదు. రైట్.
అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే లంచాలను రుచి మరిగి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని సామాన్యులు వాపోతున్నారు. చిన్న తప్పు చేస్తే జులుం చూపించే మున్సిపల్ అధికారులు బడాబాబులకు మాత్రం రెడ్ కార్పెట్ పరిచి ఎందుకు అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారని నిలదీస్తున్నారు.